హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే పళ్ళన్నీ చేసుకుని అయితే త్వరగా గడ్డికి అయితే వచ్చేసిన. ఎందుకంటే మా జాను బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయడానికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే చెల్లి స్కూల్కి అయితే పంపించేస్తాను, వద్దులే అని చెప్పేసి అయితే అనింది. ఆ తర్వాత అంటే స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చారంట. చెల్లి ఎలాగైనా రావాలని చెప్పేసి అయితే సాయంత్రం 6ంటికి అయితే ఫోన్ చేసి చెప్పింది అనమాట. నేను మార్నింగ్ 5ంటికి లేచి అన్ని పనులు అయితే చేసేసుకొని త్వరగా అయితే గడ్డికి వచ్చేసినాను. అక్క వాళ్ళు ఊరు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేనైతే మంచినీళ్ళు తాగేసి వచ్చేసినంత ఈజీగా అయితే వెళ్ళొచ్చేయాలి. ఎందుకంటే నా పరిస్థితి బాగోలేదు కాబట్టి అక్కడ ఇక్కడ కవర్ చేసుకుంటాను అనమాట. గడ్డి అయితే కోసేసి మోపు అయితే కట్టేసుకుంటున్నాను. గబగబా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అయితే ఊరైతే బయలుదేరియాలి. ఎండ కూడా మామూలుగా కాయట్లేదు. ఏంటో వర్షాకాలం కూడా ఎండాకాలం అయిపోయినది. నాన్నతో ఎక్కడికైనా వెళ్తాను అన్నాను అనుకో, త్వరగా బయలుదేరు అంటాడు, కానీ అస్సలు ఏమీ సాయం చేయడు. పల్లెన్ని ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. ఎంత పరిగిలెట్టి పని చేస్తానంటే అంత పరిగిలెట్టి అయితే పని చేసుకుంటూ ఉంటాను. నాన్న ఇంకా అలా తొందర పెడుతూనే ఉంటాడు. ఒక్కొక్కసారి కోపం వచ్చి అయితే గసిరేసి ఉంటాను అన్నమాట. ఏమన్నా సాయం చేయొచ్చు కదా, నేనేదో కూర్చున్న టూర్ కా నన్ను తొందర పెడతావు ఎందుకు, నేను అన్ని పనులు చేసుకునే వెళ్తాను, నువ్వేమో నన్ను తొందర పెట్టకని చెప్పేసి అయితే అంటాను. సర్లే అమ్మ అని చెప్పేసి అయితే ఊరుకుంటాడు. కిషోర్ బర్త్డేకి అయితే అందరం వెళ్ళి సెలబ్రేషన్ చేసాం. ఈసారి అయితే ఒక్కదాన్ని వెళ్ళి చేయవలసి వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ హాలిడేసే కానీ స్కూల్లో మీటింగ్స్ ఉన్నాయంట. అందుకని చెప్పేసి అయితే పిల్లలు అక్క వాళ్ళు రావడానికి అయితే అవ్వలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళవలసి వస్తుంది. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే వెళ్ళి సెలబ్రేషన్ చేసి వచ్చేసేదాన్ని అని అన్నాను. చూసారా, ఏం చేస్తున్నావే ఉడతా? బాబుకి అస్సలు ఎండ పడదు, ఆ నీడకు పోయింది. చంటిగాడిని కూడా బయట కడేస్తున్నాం. హనీగాడు ఎలాగైనా భరించేస్తాడు, మొండి ఎదవాడు. చంటిగాడు పచ్చగడ్డి వేసేస్తున్నాడు. ఫ్రెష్ అయిపోయి అన్నం అయితే తినేసి అయితే బయలుదేరాను. పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళు మీటింగ్కి వెళ్తారు కాబట్టి బావ అయితే ఈరోజు పనికి వెళ్ళకుండా ఉన్నాడు. నన్ను అయితే రోడ్డుకి అయితే దిగబెట్టాడు. ఇలా రోడ్డుకి వచ్చినామట ఆటో అయితే దొరికింది. ఆటో అయితే ఎక్కేసాను. ఆటో అయితే దిగేసి కేక్ షాప్కి అయితే వెళ్ళిపోయి కేక్ అయితే తీసుకున్నాను అన్నమాట. మన ఆడవాళ్ళకి అద్దాలు కనబడినా, ఫోన్లు కనబడినా, ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాం కదా. అందులో నేనైతే ఫస్ట్ అన్నమాట. కేక్ అయితే ఎక్కువ తీసుకోలేదు, ఒక 1/2 kg తీసుకుంటున్నా. లాస్ట్ టైం కిషోర్ బర్త్డే తీసుకున్నప్పుడు చాలా వేస్ట్ అయ్యిందంట. అందుకని చెప్పేసి అయితే 1/2 kg అయితే తీసుకొని నేను బిస్కెట్లు, చాక్లెట్స్, మిక్చర్ అవి తీసుకొని అయితే బస్సు అయితే ఎక్కేసినాను. ఎండ అయితే మస్తు కాస్తుంది. బయట నుంచి వచ్చేటప్పుడు భలే ఉంటుంది. బస్సు అయితే దిగేసి నడుచుకుంటూ అయితే వస్తున్నాను అన్నమాట. ఫోన్ అయితే చేశాను, పరిగెట్టుకుంటూ అయితే నాకు ఎదురుగా వచ్చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయలుదేరేశారు. ఏమిరా అలా ఉన్నావు చూరమని, కేక్ తేలేదు. హ్యాపీ బర్త్డే జానోడా. అది కాదు, అది ఎందుకు రే, ఇంటి దగ్గర చూద్దిగాని రా. హ్యాపీ బర్త్డే జాను. స్టార్ట్ చేసినాడు ఇంక వీడు. క్యాప్ ఇచ్చేయండి నేను పెట్టుకుంటా అన్నాడు. నీ బర్త్డేకి పెట్టుకున్నావు కదరా, కాసేపు చెల్లికి ఇవ్వు అంటే లేదు అని చెప్పేసి అయితే సింపేసి ఇసిరేసి అయితే పారిపోయాడు అన్నమాట బయటికి. అసలు బర్త్డే సెలబ్రేషన్ దగ్గరికి రమ్మంటే అస్సలు రాలేదు. నేను అక్క జాను ఇంకా సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట.
వాడు రాలేదని చెప్పేసి మా అక్క కూడా రెడీ అవ్వలేదు. చూసారా ఎలాగుందో మా అక్క. అక్కడికి రెడీ అయ్యింది. నేను నా జాను అనమాట. జాను నేను సేమ్ కలర్ డ్రెస్సులు అయితే వేసుకున్నాము. చాలా హ్యాపీగా అయితే తను ఉంది. వాళ్ళ అన్నయ్య రాలేదు లేదు అన్నా సరే అస్సలు అయితే ఫీల్ అవ్వలేదు. చూసారా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో. చాలా హ్యాపీగా అయితే ఇద్దరం ఎంజాయ్ అయితే చేసినాము. కాకపోతే మా పెద్దక్క వాళ్ళు లేరు, పిల్లలు లేరు అని చెప్పేసి అయితే బాధగా ఉంది. ఎంత బతిమలాడామో అస్సలు వాడైతే లేడనమాట. కాసేపు ఈ స్ప్రే కూడా పట్టుకొని పోయి శుభ్రంగా బయటిన గోడలకు అది అయితే కొట్టేసినాడు. లాస్ట్కి మాకు కొంత మిగిలించి అయితే ఇచ్చాడు అనమాట. సర్లే అని చెప్పేసి అయితే అదైతే నేను జాను మీద అయితే కొడుతున్నాను. అస్సలు లేదు. ఒకరికొకరం అయితే తినిపించేసుకున్నాము. రారా కేక్ తిందుగాని అంటే నాకు వద్దంటే వద్దని అయితే బయటే ఉన్నాడు అనమాట. సరే అని చెప్పేసి అయితే ఇంకా మేము వాడిని పట్టించుకోలేదు. సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినేసి కాసేపు అక్కతో మాట్లాడేసి అయితే బయలుదేరిపోతానని చెప్పేసి అయితే బయలుదేరిపోయినాను. ఇంకా ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి ఈరోజు ఫ్రైడే కదా, అక్క అయితే నాన్ వెజ్ అయితే ఏమీ వండలేదు. నా కోసం అయితే గోంగూర ఎండు రొయ్యల కూర అయితే వండింది. వచ్చాడు అబ్బాయి లాస్ట్కి ఏదోలా ఊరుకోపించాము. వచ్చాడు. నేను కూడా నీతో వస్తానని చెప్పేసి అయితే అన్నాడు. వద్దురా బాబు నాతో పాటు వద్దు, స్కూల్కి వెళ్ళాలి కదా రేపు అని చెప్పేసి అయితే కాసేపు నా ఫోన్ ఇస్తే బొమ్మలు అయితే చూసి అప్పుడు కూల్ అయ్యాడు అనమాట. సరే నేను బయలుదేరుతాను అంటే తర్వాత ఈవిడ గారు స్టార్ట్ చేసింది వెళ్ళిపోతాను అంటే వద్దు మమ్మీ ఉండు అని చెప్పేసి ఎప్పుడూ లేదు ఇలా హగ్ చేసుకొని ఉండిపోయింది అన్నమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. సరేరా నాన్న మళ్ళీ వస్తాను కదా అని చెప్పేసి అనగానే సరే అంది. ఇంటికైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.